అదే ఎంత ఫస్ట్ మీరు మాకు పరిచయం అయింది 1992లో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ సబ్జెక్ట్ లో సార్. సాయిరామ్. ఫస్ట్ ఇన్ ద ఇయర్ 1992 అట్ వింటర్ కోర్స్ అనమాట. అదే భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత శిక్షణ శిబిరంలో మేము అప్పుడు ఫస్ట్ ఇయర్ అనమాట. పాత మందిరం బయట వేస్తే మీరు ఆల్మోస్ట్ మీ హైట్ షామియానాకి టచ్ అయింది. సాయిరామ్ సార్. అదే ఫస్ట్ ఇయర్ మాకు అనుభవం. స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1991, తర్వాత 1992 ఫస్ట్ ఇయర్ పిలిచామో లేదో నాకు తెలియదు, ఐ డోంట్ నో. పాంప్లెట్ ఉండాలి కానీ ఎక్కడ ఒకసారి వచ్చాను నేను. ఒకసారి వచ్చారు. ఎస్, ఐ నో ఇట్. ఒకసారి వచ్చాను. ఎన్ని సైంటిఫిక్ విషయాలు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ 4 degrees వచ్చినప్పుడు జనరల్ గా ఇప్పుడు ఏమనుకుంటా ఉంటే జలచరాలని చచ్చిపోతాయేమో. జలచరాలని చచ్చిపోవడానికి మనం అందులో నదుల్లో కలిపే పొల్యూషన్ కానీ అది ఫ్రీజింగ్ అయినప్పుడు ఐస్ పైన అంటే అప్పుడప్పుడు ఎవరైనా వీడియోలు పెడితే చూస్తాం, పైన కింద నీళ్ళు ఉంటే పైన మంచు ఫ్లోటింగ్ పారుతున్నట్టుగా. ఎస్, కారణం ఇది నీటికున్న ప్రత్యేక శక్తి. ఎస్, యు ఆర్ రైట్. ఇట్స్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్, అది నేరేషన్ సార్. ఇది అద్భుతం. నా ఇప్పుడు మేము సైన్స్ స్టూడెంటే, చాలా మంది సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. దాని తర్వాత ఇంకొక మాట చెప్పారు, అన్ని 3 ద్రవాలే, నీరు ద్రవమే, ఆమ్లము ద్రవమే, క్షారము ద్రవమే అయినా వాటి పిహెచ్ వాల్యూని బట్టి ఇప్పుడు బాడీలో అంటాడు ఎసిడిటీ పెరిగింది అంటాడు. అవును, రైట్. అవును అంటుండు. అవును అంటే ఎంత. ఇంకొక మాట చెప్పారు సార్, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హైడ్రోజన్, సెకండ్ వన్ ఈజ్ ఆక్సిజన్, థర్డ్ వన్ ఈజ్ సల్ఫర్. ఆక్సిజన్ సల్ఫర్ ఒకటే గ్రూప్. ఆక్సిజన్ సల్ఫర్ పక్కనే ఒకటే గ్రూపు. ఒకటే గ్రూప్. దీంతో కలిస్తే ప్రాణాధారం. హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిస్తే ప్రాణాధారం, సల్ఫర్ తో కలిస్తే ప్రాణాంతకం. ఇంకో విషయం సార్, ఈ టచ్ గురించి చెప్తూ డెప్త్ గా మన లోపల పోదు, మన చాలా బాగా చెప్పారు. అంటే ద సీక్రెట్ ఆఫ్ మడి బట్టలు అని అంటారు. ఇప్పుడు కూడా మన పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు. ఎస్, ఇప్పుడు స్వామి ఆ చీరల స్టోరీ ఏమిటి చెప్పండి. స్వామి ఈ ముట్టుకోలేదు కాబట్టి ఏడ్చినాయంటే వాటిలో జీవం ఉందా లేదా? ఇప్పుడు స్వామి కొంతమందికి ఆ చీరలన్నీ ఇచ్చి 2, 3 చీరలు పక్కన పెట్టేస్తే ఏమిటి చెప్పండి. మొహమ్మద్ ప్రవక్త 2 చెట్లు ఉంటే ఎప్పుడు ఒక చెట్టు ఆనుకుని చెప్పేవాట, 2వ చెట్టు ఏడుస్తుంటా, నేనేం చేసిన పాపం అని చెప్పి. మరి చెట్లలో ప్రాణం జగదీష్ చంద్రబోస్ అంటే చెట్ల కంటే వాటర్ వచ్చింది, చీరకేం వాటర్ ఉంది. ఎస్, అంటే దీన్ని గమనించిన వేదశాస్త్రం అంటే గుడ్డ, మడి, నీళ్లు, మడి, దీనిలో పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ దూరంగా పెట్టే ఒక ప్రక్రియని బ్యూటిఫుల్ గా, దానికి సమాజంలో పోను అంతరార్థం పోయింది, మెకానికల్ గా అయిపోయింది. అక్కడ మనకి దెబ్బ కొట్టింది. సో ఈ టచ్ గురించి ఎంత అద్భుతం అంటే, పూర్వకాలం వాళ్ళు ఎందుకు కార్యక్రమాలు చేసేప్పుడు మీరు అన్నారు పెద్దవాళ్ళు అనమాట, మనవాళ్ళు కావచ్చు, మనవరాళ్ళు, కొడుకులు ముట్టుకొని దూరంగా ఉంటారు. ఏంటి వాళ్ళు అంటారని వాళ్ళు అయిపోయినారా? చూసింది అందరూ ఇప్పుడు కళ్ళ ముందు ప్రాక్టికల్ గా చూసింది. అది కొంతమంది చేస్తూ ఇంకా చాలా మంది చేస్తుంది. నిన్న నేను వస్త్రాల గురించి ఒక చిన్న అంశం పెట్టాను సార్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాత్ అనమాట. అంటే పూజ ఇప్పుడు కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి వస్త్రాలు కట్టుకోవాలని ఒక చిన్న టాపిక్ పెట్టాను నిన్న మొన్న. అవును, కొన్ని డిఫికల్టీగా ఉంటాయి, బట్ ఎవడైనా ఒకళ్ళిద్దరు, ఇప్పుడు 650 మంది ఉన్నారు, అందరూ దొరుకుని ఒకళ్ళిద్దరు చూస్తారు, తాపత్రంతో పెడతాను. అవును అవును అవును. సో ఇంకొక చివరిలో మీరు 8 రకాల నీళ్ళతో వదిలేయాలి. 8 రకాల నీళ్ళని 8 రకాల సోషల్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ తో కంపేర్ చేస్తారు. 8 రకాల నీళ్లు చెప్తారు, చాలా బాగా డీటెయిల్ చెప్పారు. బట్ ఇక ఫైనల్ బహుశా మీరు ఈ 8 రకాల నీళ్ళకి 8 రకాల మానవులకి హ్యూమన్ బీయింగ్స్ చెప్పాలంటే 8 సత్సంగాలు కావాలి మీకు. అది ఎంత సైంటిఫిక్ విషయాలు వస్తున్నాయి సార్. బహుశా ఇంత సైన్స్ అండ్ స్పిరిచువాలిటీలో చాలా అరుదు సార్ సత్సంగాలు ఉండేవి. ఎవరి మాట ఎప్పుడో వింటుంటాం మనం, కానీ
ఇంత స్పిరిచువాలిటీలో సైన్స్ అంటే మీరు బీయింగ్ ఏ సైంటిస్ట్ అన్నమాట. మీరు సైంటిస్ట్ అంటే సైంటిస్టులు కూడా అందరికి ఏమో ఉంటాయా అంటే ఇప్పుడు చెప్పలేము. మీరు ఆ విధంగా సైన్స్‌ని జీర్ణం చేసుకున్నారు, ఆధ్యాత్మికాన్ని మొత్తం రంగరించారు సార్. ఇవి ఎక్కడైనా మీరు రాసి చెప్పరనుకుంటా బహుశా మీరు. ఏమైనా ఉంటే కొన్ని పాయింట్స్ చేస్తాను. అది కూడా చేస్తున్నాను. దీన్ని చేద్దాం. విల్ మేక్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చేద్దాం. విల్ మేక్ ఇట్ ఎ బుక్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సో చేద్దాం. మచ్. ఎందుకంటే చాలా రోజులైంది. అవును, చాలేదండి. ఎక్కడ నేను చాలా రోజులు ఈ మధ్య మాట్లాడట్లేదు. సరే. సరే 4 పాయింట్లు నేను ఏమి రాయట్లేదు. రాయటం మానేసాను. ఆల్మోస్ట్ స్టాప్డ్ అన్నట్టు. వద్దొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ లేదు సార్, అయిపోయింది ఇక. ఎండ్ అయిపోయింది ఇక. అంతే, అంతవరకే 55తోనే అయిపోయిందమ్మా. అదే. నా సుబ్బారావు అన్నాడు, నా అన్నయ్య ఎవరు రాయమన్నారు, 55 రాస్తే సరిపోయేది కదంటే ఇప్పుడు తెలుస్తోంది. 55 ఎవరు రాయమన్నాడు అన్నయ్య 5 రాస్తే సరిపోయేది కదా అన్నాడు మా హైదరాబాద్ పోయిన. అనుకోలే కదా సార్, ఇట్లా నెట్ ఉంచితే అంటే ఎంతమంది రాయట్లేదు, చాలా మంది ఉన్నారు మాది. అవునవును. చూద్దాం, లెటర్స్ మంచిదేగా రాసింది. రాసిందైతే మంచిదే. మంచిదే, డెఫినెట్ గా మంచిదే. అందులో అయితే ఏంటంటే ఇట్ షుడ్ నాట్ కాస్ట్ ది హెల్త్ అండ్ ఆల్మోస్ట్ ఎడకాయ వంచడం తగ్గించేసాం సార్. రైటింగ్ ఆల్మోస్ట్ టాప్ 100%. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. డాక్టర్ ఎస్ సరస్వతి గారు. సాయిరామ్ అండి బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారు, మా గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు. సాయిరామ్ అండి. ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా నేను మన శాస్త్రి గారు చెప్పిన రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ రాసుకున్నవే కదా. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి నాకు. దయచేసి క్లారిఫై చేయండి. మేడం ఒక్క నిమిషం మేడం. నేను రాసుకోవట్లేదు. రాసుకోకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఆవిడైతే ఏం రాయట్లేదు. జిఎల్ సరస్వతి కొన్ని సంవత్సరాలు బట్టి రాయట్లేదు. మేమేమో మాకు బుక్ లో రాసుకుంటే ఆ బుక్ చూసి రివ్యూ చేయడం అలవాటైంది సార్. ఇప్పుడు మైండ్ లో రాసుకోవాల్సి వస్తుంది సార్. ఒక పాయింట్ సార్, ఇప్పుడు ఇన్ని రకాల నీళ్లు చూసినప్పుడు కొన్ని నీళ్లు మనకు కనిపించని నీళ్లు, కొబ్బరి నీళ్లు కావచ్చు, ఇంకా కొన్ని పళ్ళలో రసాలు ఉంటాయి. అవును, వీటి గురించి కూడా చెప్పండి సార్. అది కూడా సముద్రాలు వస్తుంది. సముద్ర ఎందుకంటే ఇవి ఇప్పుడు ఏ రకమైనటువంటి వాటంతా నియమించుకున్న ఎల్లలు సముద్రం. ఇప్పుడు అదని మిగతా నీళ్లు కాకుండా ఈ కొబ్బరికాయల నీళ్లు కానీ ఇంకో దానిలు కానీ సృష్టిలో ఇవన్నీ ఆ సముద్రాలకు వస్తుంది. వర్షపు నీళ్లు కాని నీళ్ళు అని అందులోకి వచ్చేస్తుంది. సాయిరామ్ అండి. ఇప్పుడు శాస్త్రి గారు మనకి అనుగ్రహ వర్షం చెప్పారు. స్వామివారి అనుగ్రహ వర్షం పడటం వలనే ఈ రోజు మన ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటున్నాము అనేటువంటి విషయం ఇందాక వారు చెప్పిన దాని మీద ఒక్క స్టెప్ అటు వెళ్తున్నాను. ఈ రోజు మన డిఎస్ శాస్త్రి గారి భాష్యం వినటానికి, మన అహం సత్యబోధగా గురువు గారు అనేక స్పిరిచువల్ కార్యక్రమాలు, గ్రంథపఠనం ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే స్వామివారి అనుగ్రహ వర్షం వారిద్దరి ద్వారా మనకి కురిపిస్తున్నారు. దాన్నే మీఢుషే అనుకున్నాం. అంటే వర్షం అది. ఇట్స్ నాట్ గ్లాస్ నీళ్లు 2 గ్లాసులు నీళ్లు కాదు, ఇది వర్షం. ధారాపాతంగా అది అలా వర్షిస్తూనే ఉంది. సాయిరామ్. గంగ చాలా విశాలమైన పదం అండి అని చాలా అద్భుతంగా తెలియజేశారు మాకు. నిజమే, గంగ అనేక రకాలు. తర్వాత గంగా ప్లస్ భూమి వల్ల సృష్టి జరుగుతుంది. అయితే సృష్టి నిలబడటానికి పంచభూతాలు, ఆ పంచభూతాల పైన పరమాత్మ. ఏమి అనాలిసిస్ చేశారండి మీరు, సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ. తర్వాత పదార్థాలు మీరు అంటే నేను రిపీట్ చేయట్లేదు. వాయు పదార్థం నుంచి ద్రవం నుంచి ఘన, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ అనుకుంటున్నానండి. ఫ్రిడ్జ్ లో మనకి ఘన పదార్థం అవుతుంది, తర్వాత మళ్ళా నీరు అయిపోతుంది, అది కదండి అని అనిపించింది. తర్వాత H2O నీరు, H2O ప్లస్ సల్ఫర్ ప్రాణాంతకం. ఈ H2O ప్లస్ సల్ఫర్ ఇంకొంచెం మాలిక్యూల్ ఏదో ఎక్కువ అవ్వటం వల్ల భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 83 డిసెంబర్ లో జరిగింది కదండి. సల్ఫర్ ఏమో అని జ్ఞాపకం వచ్చింది.
ఎస్ యూఆర్ రైట్. ఎస్ సార్. అంటే అసలు సల్ఫర్ నుంచి కూడా ప్రాణాంతకం అయిపోతాయి. ఇది ఒక్కటి చాలా అది భగవంతుడి సృష్టి. ఏ యాంగిల్లో చూసినా మనకి చాలా ఆశ్చర్యం అమ్మా. అవును అవును సార్. తర్వాత మన భారతీయులకి సహజంగా ఐక్యూ ఎక్కువ, దానికి ఒకానొక రీజన్ నీరు. అది చూడండి, ఇప్పుడు ఎవరైనా సిక్ అయితే అండి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే నిజంగా నీరసం అనేది పోతుందండి. అట్లాగే మూర్చపోయిన వాళ్ళకి మొహం మీద నీళ్లు చల్లుతారు. ఇట్లా ఆ నీటికి అంత శక్తి ఉంది అనేటువంటి విషయం ఈ మీరు చెప్పిన దాన్ని బట్టి మాలో అణిగిపోయింది. తెలియలా నీటికి శక్తి ఉందని, కానీ ఉపయోగిస్తామంట. కాబట్టి మాలో కమండలం లేకుండా ఒక ఋషిని మనం చూడండి. అవునండి. కల్మషాపాదుడు అనే స్టోరీ మీరు వినుంటారు, గుర్తుందా? ఆ కల్మషాపాదుడిలో శాపం ఇద్దామని నీళ్లు చేతిలో తీసుకుంటాడు. ఎందుకో కరుణ కలిగి శాపం ఇచ్చేదానికి నెగిటివ్ థాట్ ఆల్రెడీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అతను ఆ ఋషి శాపం ఇచ్చేదానికి చేతుల్లో నీళ్ళు తీసుకుంటాడు. అవతల వాడి మీద మళ్ళీ ఎందుకో కరుణ కలుగుతుంది. ఆ కరుణ కలిగినాక ఈ నీళ్లు వాడి మీద జల్లేదానికి మనసు రాక ఆల్రెడీ నీళ్ళలోకి నెగిటివ్ ఎనర్జీ పోయింది. ఆ నీళ్ళని అట్లా వదిలేస్తే తన కాళ్ళ మీదే పడతాయి. ఆ కాళ్ళ మీద పడి ఆ కాళ్ళు నల్లగా బొబ్బలెక్కినట్టుగా అయిపోతాయి. దాన్ని అతని పేరు కల్మషపాదుడు అనే పేరు వస్తుంది అతనికి. అంటే ఏమిటి? శాపం ఇచ్చేదానికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని నీరు గ్రహించింది. దాని రియాక్షన్ జరిగి తీరాలి. ఎనర్జీ డిస్ట్రక్షన్ ఉండదు, కన్వర్షన్ ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ నీళ్ళలోకి పోయింది. అవతల వాడి మీద పడితే వాడు పోయి ఉండేవాడు. ఏదో తన మీద వేసుకునేటప్పటికి తనే తండ్రి కాబట్టి అది కాళ్ళని నల్లగా మార్చి వదిలేస్తుంది. అది కల్మషాపాదుడు స్టోరీ ఇండికేషన్. అంటే ఈ యాంగిల్లో చెప్పరు అక్కడ. వేరే ఆ కల్మషాపాదుడు తన శాపపు జలం కాళ్ళ మీద పడి కాళ్ళు నల్లగా మారిపోయినాయి అనే మాట మాత్రమే ఉంటుంది. రీజన్ ఇది నెగటివ్ ఎనర్జీ అట్లా చేసేస్తాం. నెగిటివ్ ఎనర్జీ అంటే నీళ్ళకి ఎనర్జీని గ్రహించే శక్తి ఉన్నది అని అది గ్రహించిన వాడిని ఏమనాలి? ఋషులని. నీళ్ల కోసమే కదా భగీరథుడు తపస్సు చేయటం. ఆ సగర పుత్రులు 60,000 మంది వాళ్ళందరినీ నీళ్ళు ఏమిటి? నీళ్లతోనే పురోగతి అనే మాటని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నారు. దాన్నే చెప్పాను, గంగాంబికే స్వాహ చెప్పానే. గంగాం శక్త్యాత్మకం, జీవ తృప్త్యాత్మకం, గంగాంబికే స్వాహ. గంగకి మాత్రమే ఆ మంత్రం ఉన్నది. అంటే దానిలోనే చెప్తున్నారు, అంటే గంగా ఉండాలి, భూమి ఉండాలి, రెండు ఉంటేనే సృష్టి. అవునండి. కానీ నీళ్లు లేకపోయినా సృష్టి లేదు. ఒట్టి భూమి ఉన్నా సృష్టి జరగదు. ఈ కాంబినేషనే సృష్టి. అందుకనే సూర్యుడిలో కూడా బిబ్జిఆర్ లో జీ తప్ప యువతల మూడునే ఉన్న జలతత్వం, అవతల మూడునే ఉన్న అగ్నితత్వం, ఈ రెండు తత్వాలు మేళవించి జీతో కలిసి సృష్టిగా మారుతుంది. విబ్జిఆర్ లో బిఏబి ఏమన్నా జల సంబంధమైంది. వైలెట్, ఇండిగో, బ్లూ. నీళ్లు డీప్ వాటర్ బ్లూగా కనపడుతుంది. వైవ్ ఆర్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఏమన్నా అగ్నితత్వం రెడ్ గా. ఈ రెండు తత్వాల యొక్క కాంబినేషను మన సృష్టికి కారణం. ఆ రెండు ఒక పర్టికులర్ సమన్వయ రూపంలో జరిగినప్పుడు మాత్రమే సృష్టి ఏర్పడుతుంది. అందుకే సూర్యుడి ద్వారా సృష్టి, అది విబ్జిఆర్. అంటే అసలు అగ్ని సోమాత్మకం జగత్ అనే మాట మనకి వేదంలో కనపడుతుంది. అటుకే సూర్యం సోహమేవచ అనే మంత్రం మనకు కనపడుతుంది. జగదాధారం సూర్య అనే మాట మనకు కనపడుతుంది. అంటే వేద భావాన్ని సైన్స్ పరంగా అన్వయం చేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనకి ఇవాళ ఉందో దీనికి కొన్ని 100 రెట్లు అఖండమైన జ్ఞానం ఇంకా 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 బయటకు వస్తుంది. ఇక్కడ ఒక డౌట్ సాయిరామ్, చెప్పండి. ఇప్పుడు ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ పోగొట్టుకోవడానికి, ఏదైనా కీడు అట్లాంటి పోవడానికి నది స్నానం చేయమంటారు కదా. నది స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు గంగ స్నానం భావం కదా. ఏ నది అయినా సరే, అది వెదర్ గోదావరి. నదీ స్నానంలో అది ప్రవహించే నీళ్లు కాబట్టి ఒకటి సహజంగా నదికి త్యాగ లక్షణం ఉన్నది. ఆ త్యాగ లక్షణం అంటేనే పుణ్యం, అంతే కదా. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అవునండి. విశ్వం మొత్తానికి మేలు కలిగించే త్యాగ లక్షణాలు గల నదికి
సహజంగా నెగిటివ్ ఎనర్జీని, పాపాలని పోగొట్టే శక్తి ఉంటుంది అనేది అంతర్గత భావం. సో అంటే పాజిటివ్ ఎనర్జీ విశ్వం మొత్తానికి మేలు చేసుకుంటూ పోతూ విశ్వం అంతా దాని గురించి మంచి 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 అనే భావంతో ఉన్న అక్యూములేట్ అయిపోయిన దీనిలో సముద్రంలో కాకిరెట్టలాగా ఈ పాపాలన్నీ ఆటోమేటిక్ గా కొట్టుకుపోతాయి అనేది అంతర్గతమైన ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోతాయి అని. వన్స్ ఇన్ ఏ వైల్ మహానుభావు, ఇప్పుడు గంగానది గురించి కూడా ఏం చెప్తారు, ఆయన జహ్ను అనే మహర్షిని ఆయన పోయి పాదాలకి నమస్కరించి తన పాపాలన్నీ పోగొట్టుకుంటోంది అనే మాట మనం మళ్ళీ వింటాం గంగానది పరంగా. అవునండి. అపుండరీకుడు, దాని అర్థం ఏమిటి అంటే మహానుభావులైనటువంటి సపోజ్ స్వామి ఉన్నారు, మన కళ్ళ ముందు స్వామి ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ మనకి. అవునండి, అవును, ప్రతిదానికి స్వామివారు. అవునండి. ఆదిశంకర్ల వారు సృష్టించి ప్రతిష్ఠించి కైలాసం నుంచి పట్టుకొచ్చిన లింగం ప్రతిష్ఠ చేసిన స్థలం బద్రీనాథ్. అవునండి. అది దాదాపు 2-3 వేల సంవత్సరాలు జరిగింది. అనేక రకాల మంచి చెడు జరుగుతూ వచ్చినాయి. ప్రత్యేకం స్వామి బద్రీనాథ్ పోయినప్పుడు అక్కడ పండితులు స్వామిని లోపలి కూడా పోనీలే. ఏంటి వాళ్ళ పని ఆచారాలు మనకి కొన్ని ఆచారాల కట్టడి దాని అవసరం డెఫినెట్ గా ఉన్నది, కానీ దాని కనుక అతిగా చేసేటది ఎంత ప్రమాదమో కూడా ఇండికేషన్. మత మార్పిడి అందుకే కదా జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. ఆచారాల్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా అప్లై చేయటం మూలంగా మత మార్పిడికి అవకాశం వచ్చింది. సో ఈ స్వామి అక్కడికి పోయినప్పుడు స్వామిని కూడా గర్భగుడిలోకి రాని పరిస్థితి అక్కడున్న నంబుద్రి పండితులు. ఆయన కోపం వస్తుంది ఎవరికి, బూర్గుల రామకృష్ణరావుకి. అక్కడ ఉత్తరప్రదేశ్ కి ఆ రోజుల్లో ఆయన గవర్నర్. కంబైన్డ్ ఉత్తరప్రదేశ్ 60s లో జరిగింది ఇది. స్వామి బూర్గుల రామకృష్ణరావుని వారించి యువతలు పట్టుకొచ్చి శివలింగాన్ని సృష్టించి ఆ శివలింగాన్ని భైరవ చేయించి దానికి స్వయంగా అభిషేకం చేయించి ఆ సందర్భంలో స్వామి చెప్పిన మాట, అనేక రకరకాల పాపులు మంచి చెడు వీళ్ళంతా రావటం మూలంగా దాని శక్తి తుమ్మి పూలు కూడా క్రియేట్ చేస్తారు సార్. తుమ్మి పూలు క్రియేట్ అంటే దాన్ని యాక్చువల్ గా ఇవన్నీ చేసి దాన్ని పునరుజ్జీవనం చేసేదానికి, అంటే ఆదిశంకర్లు కైలాసం నుంచి పట్టుకొచ్చి కొన్ని వేల సంవత్సరాల పాటు నెగిటివ్ ఎనర్జీతో శక్తిహీనమైనటువంటి క్షేత్రాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేసేదానికి స్వామి పోయినారంటే మహానుభావుల యొక్క శక్తి ఎట్లా ఉంటుంది. గంగా నది పోయి జహ్ను మహర్షి యొక్క పాదాలని ఆశ్రయించి తన పాపాన్ని కడుక్కున్నది అనటంలో అంతరార్థం అది. అంటే సహజంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీని నదీ జలం తీసేస్తుంది. ఆ నదీ జలాన్ని కూడా పునీతం చేయాలంటే భగవంతుడి యొక్క శక్తి మాత్రమే సాధ్యం అవుతుంది అనే ఇండికేషన్. ఈ పుష్కరాల్లో ఆ పర్టికులర్ పాజిటివ్ ఎనర్జీ జూపిటర్ది పట్టడం, ఆ పారుతున్న నదులు, ఈ ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయత మనం అర్థం చేసుకోవచ్చు. అవునండి, శాస్త్రీయత. అంటే వాళ్ళు చేసిన ఆచారాలు ఏవేవైతే పెట్టారో అవన్నీ కూడా హైలీ సైంటిఫిక్ ఇన్ అప్రోచ్. కాకపోతే ఆ సైన్స్ మనకి తెలియకపోవటం మూలంగా మనం అపార్థం చేసుకున్నాం అనుకోవచ్చు. అవునండి, అది మూర్ఖంగా ఫాలో అవుతున్నారని ఒక మూర్ఖము అనేటువంటి ఒక పదాన్ని పెడతారండి. చెప్పేవాడికి అర్థం కాదు, అసలు అనుసరించేవాడికి అర్థం కాదు, వివరణ చెప్పడం చేత కాదు, కాబట్టి ఇది మూర్ఖ పద్ధతి అనే ఒక టైటిల్ పెడేశారు. అదండి. యాక్చువల్ గా ఇప్పుడు సపోజ్ ఇవాళ మీరు ఇస్లాం మతం ఒకసారి ఆలోచించండి, పరిస్థితి ఎట్లా ఉంటుందో, వాళ్ళ విధానాలు ఆలోచించండి, దాన్ని ఏమనాలి. అట్లాగే ఇట్లాంటి దాన్ని పట్టుకొచ్చి మనంలో ఇప్పుడు ఒక దున్నపోతు దృష్టిలో భగవంతుడు ఎవడంటే చాలా దాన్ని ఒక దెబ్బతో చంపగలిగినట్టు బలమైన దున్నపోతే భగవంతుడు. అవునండి. అంటే ఏ లెవెల్ వాడికి ఆ లెవెల్ గా ఉంటుంది ఆ భగవత్ తత్వం, ఎక్కడికక్కడే. అవునండి, అవునవును, ఎక్కడికక్కడే. మరి ఇంకొక సందేహం సాయిరాం, చెప్పమ్మా. నేను విన్నాను, అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. ఏమిటంటే అప్పట్లో ఈ మొబైల్స్ లేవు కదా, మామూలు ఫోన్లు ఉండేవి, టెలిఫోన్లు.
అవును. ఆ టెలిఫోన్కి అమెరికా నుంచి ఇదే దేశం నుంచి మాట్లాడేటప్పుడు మనకి ఎలా వస్తాయంటే ఆ శక్తి తరంగాలు సముద్రంలో ప్రవేశించి ఆ సముద్రం ద్వారా మనకు వస్తాయి ఇండియాలోకి అని ఎవరో చెప్తేనే లేకపోతే నేను చదివిన జరిగింది. అది అంతవరకు నిజం అండి, లేకపోతే జస్ట్ నో అపోహన? సముద్రం కాదు, ఈ శబ్ద తరంగాలు. ఇప్పుడు సపోజ్ సూర్యుడి నుంచి మనకి ఎనర్జీ ఎట్లా మూడు రకాలుగా కమ్యూనికేట్ అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ డైరెక్ట్ గా టచ్ తో పోతుంది, టచ్ కాకుండా ఊఫింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా, ఇప్పుడు ఈ టూరిస్ట్ టాకీస్ లో సినిమా ఎప్పుడు మీరు చూసారా? చిన్నతనంలో చూసుంటే చూసాం సార్, చూసాం మా చిన్నప్పుడు. ఆ రెండు ఎలక్ట్రిక్ రాడ్స్ మధ్యలో ఎలక్ట్రిసిటీ జంప్ చేయడం మూలంగా వచ్చే ఎనర్జీ మూలంగా అది జరుగుతుంది. అంటే ఎనర్జీ జంప్ చేస్తుంది కూడా, ఎనర్జీ జంప్ చేస్తుంది. ఇవన్నీ ఈ కేబుల్ నెట్వర్క్, సముద్రం అడుగు నుంచి కేబుల్ నెట్వర్క్ ఆల్రెడీ ఉండింది, దాని ద్వారా శబ్దాలు కమ్యూనికేట్ అయ్యేవి. ఓకే ఓకే. శబ్ద తరంగాలు ఆ విధంగా ప్రవహిస్తుంది. శబ్ద తరంగాలు వైర్ లోంచి కమ్యూనికేట్ అవుతాయి. ఆ వైర్ లోంచి కమ్యూనికేట్ చేసేది ఇవన్నీ గ్రాడ్యువల్ గా వచ్చినాయి కదా. టెలిగ్రాము, తర్వాత ఈ ఫోన్ కన్వర్జేషను, ఇప్పుడు సెటిలైట్ కన్వర్జేషను. ఇట్లా ఆ కమ్యూనికేషన్ కి ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఏ వేవ్ అయితే అనేక రకాల వేవ్ లెంగ్స్ ఉన్నాయి కదా. అవునండి. ఏ పర్టికులర్ వేవ్ లెంగ్త్ లో మనం దీన్ని ప్రవేశపెట్టామో ఆ వేవ్ లెంగ్త్ యువతల ఎండ్లో దాన్ని రిసీవ్ చేసుకోవటం. మీడియం ద్వారా వచ్చేస్తుంది. వేవ్ ఈజ్ ఏ మీడియం. ఇప్పుడు నీళ్లలో ఒక చిన్న స్థిరంగా ఉన్న నీళ్లలో ఒక చిన్న రాయి వేస్తే అలలు ఒడ్డుదాకా వస్తాయి కదా. అవునండి. అదే మాదిరిగా శబ్దం అనేది తరంగ రూపంలో ప్రవహిస్తూ పోతున్నప్పుడు ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ తరంగానికి ఈ శబ్దాన్ని మనం అంటించేటట్టయితే ఆ తరంగంలో ప్రవహించి యువతల ఎండ్లో రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే, ఇదే మాటని ఇవాళ దీని గొప్ప సైన్స్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో దీనికన్నా 100 రెట్లు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని హోమంలోను వాటిల్లోనూ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వేద శాస్త్రజ్ఞులు. అంటే దేవతలందరూ కూడా అగ్నిముఖులు. అగ్నిముఖం ఏమిటి దేవతకి? వరుణదేవుడు, ఇంద్రదేవుడు, లేతే బృహస్పతి, లేతే ఇంకోడు, లేతే విష్ణువు, లేతే వీళ్ళందరూ అగ్నిముఖులు. అగ్నిముఖులు అంటే ఏమిటి? అగ్ని అనేది పంచభూతాల్లో మూడోది. ఈ తరంగం అనేది పైకి లేచే తరంగానికి కారణభూతమైన శక్తి అగ్ని. ఇప్పుడు నీళ్లు అనేది కనుక, నీళ్లలో తరంగాలే, కానీ నీళ్ల తరంగం అనేది పల్లానికే పోతుంది తప్ప పైకి లేవదు. అవునండి. ఆ పైకి లేచే తరంగ స్థితి ఏదైతుందో దాని పాజిటివిటీకి సంకేతం. ఈ పాజిటివ్ తరంగ స్థితిని కమ్యూనికేట్ చేసేది అగ్ని కాబట్టి అగ్నిముఖంగా భగవంతుడు తన యొక్క పాజిటివ్ ఎనర్జీని కమ్యూనికేట్ చేస్తారు. అట్లాగే మంత్రాన్ని అగ్నిలో స్వాహా రూపంలో, స్వాహాతో కలిపి అగ్నిలో ఆహుతి చేసినప్పుడు సూర్య స్వాహ, ఇప్పుడు ఈ గాయత్రి మంత్రం అని చెప్పి ఇది సూర్యుడికి నేను సమర్పిస్తున్నాను అని స్వాహాగా చెప్పేటట్టయితే ఈ పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి ఈ వేవ్ లెంగ్త్ లో అది తీసుకుపోయి అగ్ని ఆ పర్టిక్యులర్ దేవుడికి అందిస్తుంది. అది అందులో ఎంత సూక్ష్మ తరంగ పరమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ కమ్యూనికేట్ చేస్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు ఈ టెలిఫోన్ శబ్దంలో ఏదైతే చెప్తున్నారో తరంగం అవతల వాడు ఎవడో అక్కడో మాట్లాడు, అమెరికాలో మాట్లాడు, మనకి వినపడింది. ఆ శబ్దం కమ్యూనికేట్ అయింది. ఈ శబ్దం ఎట్లా కమ్యూనికేట్ అవుతుందో ఇంతకన్నా సూక్ష్మమైనటువంటి వేవ్ లెంగ్త్ లో దాన్ని కమ్యూనికేట్ చేయటం మూలంగా డైరెక్ట్ గా దేవతలకి ఆ పదార్థాన్ని మనం అందించగలుగుతాము అనే సైన్స్ హోమం. అదే కదా, మన మంత్రాలు చదివిన ప్రార్థన చేసిన భగవంతుడికి వెళ్ళిందంటే ఈ కమ్యూనికేషన్. ఆ మంత్రానికి చివరిలో స్వాహ కలపటంలో సుష్టు ఆవాహయామి ఇది స్వాహ. సుష్టు అంటే చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆహ్వానిస్తున్నాను అనేది కేవలం నోటితో స్వాహ చెప్పటం కాదు, త్రికరణ శుద్ధిగా అంటే మన మనోతరంగాన్ని దానికి జోడించి భగవంతుడికి పంపిస్తున్నాము అని. అవునండి, అవునవును. అప్పుడు చేరుతుంది, 100% చేరి తీరుతుంది. అట్లా ఇంకొక 2 డౌట్స్ ఉన్నాయండి సార్. ఒకటి ఏంటంటే గ్రహణ సమయంలో
ఆ పర్టికులర్ గ్రహం నుంచి చంద్రుడు గాని సూర్యుడు గాని నుంచి అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి కదండి, అందుకే వాటిని చూడకూడదు అని అంటారు కదా, ఏదో అద్దం పెట్టుకుని చూడాలంటారు, కళ్ళు పాడైపోతుంది. మరి ఆ అల్ట్రా వైలెట్ రేస్ నీళ్ళలోకి వెళ్తాయి కదండి, అబ్జర్వ్ చేస్తా నేను అనుకుంటున్నా, అబ్జర్వ్ చేస్తాయి కదా, మరి అప్పుడు ఆ నీటిలో మరి మనం స్నానం చేస్తే నెగటివిటీ వచ్చేస్తుంది కదండి, నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీకి యాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీ నెగిటివ్ కాదు, ఎనర్జీని నెగిటివ్ గా యూజ్ చేసినప్పుడు నెగిటివ్ అంటే స్ట్రాంగర్ దాన్ ఎనర్జీ భావశక్తి, అంటే భావం అనే తరంగం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇప్పుడు రకరకాల ఇంపల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తా, మీకు అర్థం అవుతుంది. కాంతి తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది కదా. అవునండి, అవును. కాంతి తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది, దాన్ని వేవ్ లెంగ్త్ అంటాం. కాంతి యొక్క వేవ్ లెంగ్త్ చాలా సూక్ష్మం కాబట్టి ఆ కాంతి వేవ్ లెంగ్త్ దేని మీద పడుతుందో ఆ వస్తువుని మనం చూడగలుగుతాము. ఇది కదా కాంతి థియరీ. భూమి అనేది చాలా స్థూలం అనేది ఇట్లా ఈ స్థూలమన్న భూమికి కూడా ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్నది. కానీ దీని వేవ్ లెంగ్త్ ఏమిటంటే ఎంత పెద్దగా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృత్తం మనం గీసాం అనుకోండి, మనం గీసిన వృత్తం పరిధి చూస్తే ఆ పరిధి స్ట్రైట్ లైన్ ఉండదు, అవునండి, వక్రంగా ఉంటుంది కొంచెం కదా. సపోజ్ ఆ వృత్తం చాలా పెద్ద వృత్తం గీసాం అనుకోండి, అందులో ఒక చిన్న భాగం తీసుకుంటే అది స్ట్రైట్ లైన్ లాగా మనకు కనపడుతుంది. పొరపాటు అంటే పూర్తి స్ట్రైట్ లైన్ కాదు, కానీ స్ట్రైట్ లైన్ ఆభాసం మనకు కలుగుతుంది. అవునా కదా? అవునండి, అవునవునవునవును. సో చిన్న వృత్తం అయ్యేటట్టయితే ఖచ్చితంగా కరువు కనపడుతుంది. చాలా పెద్ద వృత్తం అయితే అందులో చిన్న భాగం తీసుకుంటే స్ట్రైట్ లైన్ లాగా కనపడుతుంది. అట్లా ఈ ఘన పదార్థాలకు కూడా ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, ఇది చాలా విస్తృతంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం బయలుదేరినటువంటి తరంగాలు ఇంకా సృష్టిలో ఉన్నాయి, అవి ఇంకా భూమిని చేరలే. అట్లాంటి తరంగాలు కూడా సృష్టిలో మనకున్నాయి. అట్లాగే సూర్యుడి దగ్గర నుంచి చేరుతున్న తరంగాలు మనకి చేరుతున్నాయి. సో ఈ తరంగాలు వాటి యొక్క సూక్ష్మతను బట్టి ఎంత సూక్ష్మాతి సూక్ష్మం తరంగం అయ్యేటట్టయితే అది అంత ఎక్కువ శక్తివంతం అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతి తరంగం మన మీద పడ్డా మన చర్మానికి ఎక్కువ హాని చెయ్యదు. అదే ఎక్స్రే కనుక కంటిన్యూగా పడేటైతే చర్మానికి హాని చేస్తుంది, చర్మం లోపలకుండా దూసుకుపోతుంది. అది కాంతి చర్మం దగ్గర ఆగిపోతుంది కాబట్టి ఫోటో మనకి పడుతుంది. ఎక్స్రే కనుక ఏంటంటే చర్మం లోపలికి పోయి ఎముక దగ్గర ఆగుతుంది కాబట్టి ఎముక ఫోటో పడుతుంది. అదే ఎక్స్రే ఫోటోగ్రఫీ. సపోజ్ ఇదే ఎక్స్రే కన్నా పవర్ఫుల్ మైక్రో ఎనర్జీ లెవెల్ కనుక మనం అటామిక్ దానిలో ప్రొడ్యూస్ చేసి కనుక పంపిస్తే ఎముకలో కూడా దూసుకుపోవటం మూలంగా కొన్ని వందల కిలోమీటర్లు భస్మీపట్నం అయిపోతుంది. అంటే తరంగం యొక్క సూక్ష్మత పెరిగిన కొద్దీ దాని యొక్క శక్తి చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనేది దీనిలో మనకు అర్థం అవుతుంది. వీటన్నిటికన్నా సూక్ష్మమైనటువంటి తరంగాలు మన మనోతరంగాలు. అర్థమైంది కదా? సపోజ్ ఇంత ఇంకోతే మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు. సపోజ్ మన మనోతరంగాలు ఇంత సూక్ష్మము, అవి ఎందుకు ప్రమాదం కలిగించలేదు? లేదా ఎందుకు వరం ఇవ్వటం లేదు? స్వామి ఏమన్నా నీకు విభూతి ఇచ్చానగానే ఆయన చేతుల నుంచి విభూతి వచ్చింది, మన చేతిలోకి విభూతి పడింది. మనకి విభూతి ఇద్దాం అనే ఆలోచన అంటే తరంగం కలిగినా ఆ విభూతి రావటంలే, ఏం రావటంలే. కారణం ఏమిటి చెప్పండి? మన సంకల్పం అంత పవిత్రమైంది కాకపోవచ్చు. అట్లా కాదు, దాని పవిత్రత కాదు, పవిత్రమే కానీ పవిత్రమైన సంకల్పం ఉన్న ఇచ్ఛ, జ్ఞాన, క్రియ మనకి మూడు సపరేట్ గా ఉంటాయి. అవునవును. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ ఒకటైపోయి ఉంటుంది భగవంతుడిలో. ఎప్పుడైతే ఆయన ఇచ్ఛ కలిగిందో ఆ ఇచ్ఛ అది జ్ఞానంగా మారింది, జ్ఞానం క్రియగా మారింది, అది వస్తు రూపంలో వచ్చి ఆటోమేటిక్ గా ఉంగరం రూపంలోనో వివిధ రూపంలోనో అవతల వాడి చేతిలో పడిపోయింది.
మనకి విభూతి ఇద్దామనే ఇచ్చ కలిగిన ఆ ఇచ్చ జ్ఞానం, ఇచ్చ క్రియ మారేదానికి ఆ తగ్గ శక్తి లేకపోవటం మూలంగా ఆ పని జరగటంలే. అంటే సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకుంటే అట్లా ఈ ఆకాశం నుంచి కనబడు ప్రయత్నం వస్తున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ అవన్నీ చాలా శక్తివంతమైనవి. ఆ శక్తిని మనం తట్టుకోలేం కాబట్టి మనకి ప్రమాదం ఉంటున్నాం. అవునండి, అవును. కాకపోతే ఆ శక్తిలో ప్రత్యేకంగా నెగిటివిటీ లేదు, పాజిటివిటీ తట్టుకునే శక్తి లేదు. మనకి తట్టుకునే శక్తి లేక మనకి నెగిటివ్ అంటున్నాం. అవును, అవును. అది నీళ్లలోకి పోయింది అనుకోండి, నీళ్ళు తట్టుకోలేని స్థితి, నీళ్లు తట్టుకుంటే నీళ్ళలోకి ఆ శక్తి పోతుంది, నీళ్ళలో మారిపోతుంది, నీళ్ళలో ఇదైపోయి ఉండిపోతుంది. నీళ్లలో ఉన్న మలిన ఏదైనా ఉందని దాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు అల్ట్రావైలెట్ నీళ్ళలోకి పంపించి నీళ్ళని ప్యూరిఫై చేసి మనం తాగుతున్నాం కదా. అవునండి, అవునవును. అదే అల్ట్రావైలెట్ రేసు సన్లో నుంచి గ్రహణ సమయంలో వచ్చింది, సముద్రంలోకి పోయి లేదా నీళ్ళలోకి పోయి పారుతున్న జలంలోకి పోవటం మూలంగా నీటిలో ఉన్న మలినాల మీద ఎఫెక్ట్ చేసి వాటిని తీసేయటం మూలంగా ఆ నీటిని ఎక్కువ శక్తివంతం ప్యూరిఫై చేస్తుంది తప్ప మనకే నీళ్ళని నెగిటివ్ చేయదు. పాయింట్ అంతే. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఇంకొక క్వశ్చన్ కాదు కానీ జస్ట్ మీరు చెప్పిన వెల్కమ్ ఏమిటంటే, ఇప్పుడు వివేకాన్ని ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలింది, అట్లా కొంతమంది ముట్టుకుంటే షాక్ లాగా అనిపిస్తుందండి. ఏదో ఒక భావం అనేది కలుగుతుంది. అట్లాగే మన స్వామి వారి దగ్గర నుంచి ఎనర్జీ ఎమినేట్ అవుతూ ఉంటుంది. అందుకే స్వామి అందరిని ముట్టుకోవద్దని దూరంగా నడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అదే విధంగా చూడండి, పోలరాయిడ్ కెమెరాతో ఫోటోస్ తీస్తుంటే రతన భాటియా అనేటువంటి ఒక ఆవిడ అంగి స్వామిది సరి చెబితే దూరంగా గసిరారు. ఎందుకంటే ఆయన నుంచి శక్తి తరంగాలు వస్తున్నాయి కదా, అవి తట్టుకోలేదు ఆవిడని చెప్పి ఆవిడ దూరంగా పొమ్మనని తర్వాత చెప్తారనమాట. అర్థం చేసుకోవాలి. ఆ టైంలో స్వామి ఉన్నది దత్తాత్రేయ స్వామి రూపం. దత్తాత్రేయ స్వామి, అవునండి. ఆ దత్తాత్రేయ తత్వం అంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వం. త్రిమూర్త్యాత్మకమైన తత్వం మా జ్యోతిర్మయ తత్వం. అది అంటే ఈ మూర్తులు అనే దానికి అతీతమైనటువంటి మూర్త్యాతీత తత్వం. ఎంత శక్తి ఉంటుంది, మొత్తం భస్మం అయిపోతుంది. అంతేనండి, అవును. ఇప్పుడు శివతత్వాన్ని గురించి మనకి ఏం చెప్తారు? ఇప్పుడు భక్తుల పాపాన్ని భస్మం చేయటం. ఎట్లా భక్తుల పాపం భస్మం చేస్తాడు? భక్త పాప భస్మీకరం మహేశ్వరం సదాశివం భస్మభూషితాంగ సాంబం భస్మాభిషేకమోదితం. ఎందువల్ల భక్తుల యొక్క పాపాన్ని భస్మీకరణ చేసే శక్తి సహజంగా ఉన్నది కాబట్టి ఆ శక్తితో మనం పాపాన్ని భస్మం చేసే దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఇందులో రుద్రుడి యొక్క ఘోర 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 మనం మొత్తుకుంటున్నాం. ఈ ఘోర ఘోర ఎందుకు? మనలో పాపాలని నాశనం చేసేదానికి ఘోరతత్వాన్నే వాడుకోవాలి. మనలో ఉన్న పుణ్యాన్ని పెంచేదానికి అఘోరతత్వాన్ని వాడుకోవాలి. రెండి వాడుకోవడం చేత కావాలి. రెండింటిని సక్రమంగా మనం వాడుకోగలగటమే దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. పాత రోజుల్లో స్టీమ్ ఇంజన్ కి క్రాంక్ షాఫ్ట్ ఎగ్జాంపుల్. క్రాంక్ ముందుకు తిరిగినా వెనక్కి తిరిగినా చక్రం మాత్రం ముందుకే పోవాలి. అంటే భగవంతుడి యొక్క రెండు రకాల ఘోర అఘోర రెండు తత్వాల్ని మన పురోగతికి వాడుకోగలిగినటువంటి స్థితికి చేరటమే సాధన. చేయాలి. ఇప్పుడు మీరు సాధన గురించి జలాలతో చాలా చక్కగా ఉపమాయంతో చెప్పారు కదా. సాధనలు చేయడానికి వర్షపు నీరు, సెలయేరు నీరు, తటాక నీరు, ఇవన్నీ చాలా అద్భుతంగా చెప్పారండి. అది మా మనసులో అట్లా నిలిచిపోతుందండి. తటాకము, నీరు, మట్టి, ఈ రెండు అంశాలతోనే అనేక విధాలుగా ఉపమాయం చెప్తే చాలా విషయాలు చెప్పారండి. ధన్యవాదాలండి స్వామివారు. మీకు అన్ని విధాల ఆయురాలు మాకు ఈ విధంగానే చెప్పించే అదృష్ట అవకాశం. బ్రహ్మర్షి శాస్త్రి గారు ఇంత చక్కగా ఈ రోజు అంత బాగా చెప్పినారు ప్రవచనం. ఎందుకంటే పిల్లలు అడుగుతారు ఏమేమో క్వశ్చన్, అదికి సమాధానం ఇయ్యడానికి చాలా ఈజీ. అవును, మడి అంటే ఏమి, ఇదన్నీ చెప్తారు కదా, అదన్నీ చాలా ఈజీ అయింది. ఇది ప్రాక్టికల్ గా మనకు యూజ్ అవుతుంది. సాయిరామ్, అదే ముఖ్యం మనకు. అది ఒక ఇప్పుడు నదిలో నది ఎక్కువ నేను చదివినాను. నది ఒక్క నెల, ఈ నెల ఓ పర్టికులర్ నెలలో స్నానం చేయకూడదు.
అవును అది పవిత్రంగా ఉండలేదు. అట్లా ఏమో చదివిన అది కరెక్టా సాయిరామ్? కరెక్టే. ఎందుకంటే దీనిలో ప్రకృతిని డిస్టర్బ్ చేసేదానికి భారతీయ శాస్త్రజ్ఞులు ఎప్పుడూ ఒప్పుకోరు. ఎర్లీ మార్నింగ్ 3 తర్వాతనే స్నానం, అంతకన్నా ముందు చేయొద్దు అనే మాట కూడా చెప్పడంలో దానికి ప్రతి వస్తువుకి ఒక నిద్రాణ 3 రకాల స్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం, మెలకువతో ఉంటున్నాం, కలలు కంటున్నాం. ఇట్లా మనకి ఏ మాదిరి 3 స్థితులు ఉన్నాయో, నిద్రాణంగా ఉన్న స్థితి, మెలకువగా యాక్టివ్గా ఉన్నటువంటి స్థితి, సాధారణంగా ఉన్నటువంటి స్థితి, ఈ 3 రకాల స్థితులు నదులకి రాళ్లకు కూడా ఉంటాయి. నదులకే కాదు, పాత రోజుల్లో ఉన్నటువంటి శిల్పాలు, ఇప్పుడు సపోజ్ స్పెషల్లీ చెన్నైలో ఉన్నటువంటి కొన్ని గుళ్ళు మనం చూస్తే కళ్ళు తిరుగుతాయి. అసలు ఇట్లాంటి శిల్పం మనిషి చెక్కగలుగుతాడా? దట్టు వితౌట్ ఎనీ సోకాల్డ్ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్. ఎట్లా చెక్కారు వాళ్ళు వాటన్నిటినీ? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏమన్నమాట, ఆ రాతికి కూడా కొన్ని టైమ్స్లో నిద్రాణ స్థితి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్థితిలో శిల్పి చేతిలో వెన్నముద్దలాగా ఎట్లా చేస్తే అట్లా అవుతుంది అని. అట్లా నదులకు కూడా కొన్ని సందర్భాల్లో, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లోపల స్నానం చేయకూడదు, నిద్రాణ స్థితి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. దట్ ఈజ్ నెంబర్ 1. భౌతికమైనటువంటి రీజన్ ఏమిటి? ఆ టైంలో పోతే ప్రమాదం ఉండొచ్చు, లేకపోతే దట్ మేబీ మిగతా నదుల్లో ఉండే యాక్టివ్ జంతువులు ఎక్కువ యాక్టివ్గా ఉండే అవకాశం, మనకి ప్రమాదం కలిగే అవకాశం ఉండదు అనేది భౌతిక రీజన్. స్పిరిచువల్ రీజన్ ఏంటంటే, వెన్నెవర్ దాని యొక్క పాజిటివ్ సూర్య రశ్మి దాని మీద పడబోతూ యాక్టివేట్ చేసిన తర్వాత మనం స్నానం చేయటం మూలంగా ఆ పాజిటివిటీ మనకు వస్తుంది అని. అంటే అమృతత్వ స్వరూపుడు అన్నిటికీ సూర్యుడు. ఆ సూర్యరశ్మికి దానికి ఉన్నటువంటి లింకుని బట్టి ఈ నది ఈ టైంలో స్నానం చేయొద్దు అనటం అనే ఒక ప్రక్రియ కూడా ఉన్నది మనకి. ఎస్. ఇప్పుడు ఒక మాటలు, ఇప్పుడు ఏమి సన్ రేస్ డైరెక్ట్ గా మనం మీద ఏమి చేయలేదు కదా, భూమి వచ్చి భూమి నుంచే రేడియేట్ చేస్తుంది కదా, అట్లా అంటే యాక్చువల్ గా వాటి ఎనర్జీ ఉన్నది కాబట్టి రేడియేట్ చేయగలుగుతాయి. అందుకని ఇండైరెక్ట్ గా మనకి ఏమేమి ఇవ్వాలో ఫలితాలు ఇస్తాయి. డైరెక్ట్ గా సపోజ్ వేసంకాలం సన్లో కనుక మనం ఉంటే చర్మం అంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఆ ఓజోన్ పొర ఫిల్టర్ చేసి మనకి పంపించిన రేస్ మూలంగా మనకి ఈ రకమైన బెనిఫిట్ పొందుతోంది. ఓజోన్ పై లేయర్లో మోస్ట్ పవర్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ అవన్నీ సూర్యుడి నుంచి కూడా వస్తాయి. ఆ సూర్యుడి నుంచి, అంటే దే ఆర్ ఆల్ హైయెస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని రైట్ లెవెల్లో అబ్జర్వ్ చేసుకుని మన కన్జ్యూమబుల్ లెవెల్కి పట్టుకొచ్చి తర్వాత మనం తీసుకోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే పవర్ హౌస్లో 11,000 volts దగ్గర జనరేట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్ డోంట్ కమ్ టు ది హౌస్. దాని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ముందు 11,000 చేస్తారు, తర్వాత 440 చేస్తారు. ఆ 440 చేసినాక ఇంటికి పంపిస్తారు. అక్కడ 230 volts మనకి ఇట్ విల్ బి అవైలబుల్ టు అస్ టు లైట్ ది హౌస్. ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్తో ఎనర్జీ లెవెల్స్ని స్టెప్ డౌన్ చేసినట్టుగా సూర్యుడి యొక్క శక్తిని మిగతా పంచభూతాల యొక్క రకరకాల కాంబినేషన్స్ రిక్వైర్డ్ లెవెల్కి పట్టుకొచ్చి మనకు అనేక రూపాల్లో మనకు అందిస్తున్నాయి. కాబట్టి సృష్టి కంటిన్యూ అవుతోంది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. చాలా ధన్యవాదాలు సాయిరామ్. చాలా అందుకే స్వామి కూడా ఇప్పుడు స్వామి ఎవరు ముట్టకూడదు అని చెప్తేనే ఈయనకి ఇంత పవర్ ఉంటుంది. నార్మల్ నాట్ దత్తాత్రేయ అప్పుడు లేదు, నార్మల్ పోనేటప్పుడు కూడా పవర్ ఉంటుంది. ఈయన ఇవాళ అట్లా మనసులో ఉండేటప్పుడే మనం ఎందుకంటే ఒక ఆమె నా తోటు ఎదిగి వచ్చింది ఢిల్లీలో ఉండేటప్పుడు సేవాకు. అది ఏమైందంటే ఈయన ముట్టకూడదు, అది తెలీదు, ఏమో ముట్టి అందరూ సేవాదలకు అందరికి పాద నమస్కారం ఆ నాళ్ళలో ఇచ్చేవారు స్వామి. అప్పుడు ఈయనకి ఏమైందంటే టచ్ చేసింది, ఈయనకి జ్వరమే వచ్చింది. ఫుల్ ఢిల్లీ లోపల వచ్చే వరకు జ్వరమే 100 degrees పైన పోయింది. అది ఎందుకు అర్థమైంది? అందరికి ఏమీ ఆలేదు, అందరూ టచ్ చేసినారు, అందరూ పాద నమస్కారం చేసి ఈయనకి ఎందుకు అయింది అని ఈయనకి అర్థం కాలేదు. ఆ మెల్లె ఏమో సమాధానం ఇచ్చినారు, నాకు అర్థం కాలేదు సాయిరామ్. అది ఏమని మీకు ఉండేటప్పుడు చెప్పండి సాయిరామ్. నేను చెప్తాను, ఇప్పుడే ఈజీగా అర్థం అవుతుంది. స్వామి
స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు, దూరంగా ఉన్నారు, మనిషి రూపంలో వచ్చారు అంటే ఏమిటి అర్థం చెప్పు? సూర్యుడి కన్నా ఒక్క సూర్యుడిలోంచి వచ్చే ఎనర్జీని గురించి మనం ఇంత కుస్తీ పెట్టాము. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గా చేసి చాలా తక్కువ లెవెల్కి పట్టుకొచ్చి మనకి అనేక రూపాల్లో ప్రకృతిలో అనేక రకాల ఫిల్టర్స్ చేసి మనకు అందిస్తున్నాడు అని అనుకున్నాం. స్వామి యొక్క సహజమైన లక్షణం ఏమిటి? సహస్ర సూర్య కోటి సమతేజ. అవును. సహస్ర సూర్య కోటి సమతేజ అంటే కొన్ని కోట్ల సూర్యుళ్ళు ఒక్కసారి ఉదయిస్తే ఎంత వెలుతురు ఉంటుందో, ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ. అదే లెవెల్లో స్వామి మన దగ్గరికి వస్తే భూమి మీద ఒక్కడు మిగలడు, అందరూ పోతారు. సో ఈ హ్యాస్ రెడ్యూస్డ్ ది ఎనర్జీ టు గ్రేట్ లెవెల్. అండ్ మనకి కన్వీనియంట్ ఏ లెవెల్లో మనం భరించగలుగుతామో ఆ లెవెల్లో పట్టుకొచ్చి మనకి ఇచ్చారు కాబట్టి దర్శనం మనకి ప్లెజెంట్గా ఉన్నది. లేకపోయేటట్టయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ స్వామి దర్శన్. ఒక చిన్న జరిగిన కథ నీకు చెప్తాను. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానస్వరూపుడు, శివపుత్రుడు అంటాం. సుబ్రహ్మణ్య స్వామికి మహాభక్తులు ఆయన దర్శనం చేసుకున్నవాడు త్యాగరాజు కూడా ఇప్పుడు చాలా మంది ఆయన యొక్క జ్యోతిర్మయ రూపాన్ని దర్శించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ దేశపు రాజు ఇట్లాంటి ఆయన దర్శించుకున్న గురువు గారి దగ్గర వచ్చి నాకు దర్శనం లేదు స్వామి. ఆయన దేశానికి రాజు, ఈయన దేశంలో భక్తుడు. ఈ భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు దర్శనం ఇస్తారు, ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ భక్తుడిని చాలా గట్టిగా నాకు దర్శనం ఇచ్చి తీరు, నాకు దర్శనం లేదు స్వామి, మీరు దయవుంచి నాకు దర్శనం ఇప్పిస్తే నేను ధన్యుణ్ణి అని మొత్తుకుంటాడు. ఈయన అమాయకంగా స్వామిని, రాజుగారు ఇట్లా నీకు దర్శనం కోరుతున్నారు స్వామి, మీరు ఇస్తే ఆయన సంతోషిస్తాడు అని. నేను దర్శనం ఇస్తే ఆయన తట్టుకుంటాడా అని అడుగుతాడు ఆయన. అదే మాదిరిగా దర్శనం ఇచ్చేటప్పటికి ఆ రాజుకు 2 కళ్ళు పోయి, కేవలం ఇప్పుడు జ్వరం వచ్చిందన్నో ఆమెకి స్వామిని ముట్టుకుంటే 2 కళ్ళు పోయి ఒళ్ళంతా మంటలతో భరించలేని పరిస్థితితో మళ్ళీ ఈ భక్తుడు కాళ్ళ మీద పడటం, ఈయన సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయటం, ఆ సుబ్రహ్మణ్య స్వామి అతనికి కళ్ళిచ్చి తగ్గ స్థితిలో ఎనర్జీ చాలా తగ్గించుకుని దర్శనం ఇవ్వటం మనకు కనపడుతుంది. అట్లా విశ్వం మొత్తానికి పంపించినటువంటి మహాదేవుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఎవరైతే సృష్టి చేసి పంపించారో, దశావతారాలను ఎవరైతే పంపించారో ఆయనే స్వయంగా వచ్చినప్పుడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో వచ్చినా మనం ఎంత భరించగలుగుతామో అంతే ఎనర్జీ లెవెల్లో మనకి దాన్ని అందించటంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. వన్ మోర్ ఇన్సిడెంట్, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది, దాదాపు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. పాత రోజుల్లో ఒక అమెరికన్ లేడీ, ఒక ఆమె ఇక్కడికే వచ్చి పిచ్చేపై ఇక్కడే తిరుగుతూ ఉండేది. శివరాత్రి వచ్చిన సందర్భంలో స్వామి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా కొన్ని 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టమని చెప్పేవాళ్ళు. ఆ శివరాత్రి అయిపోయినాక మళ్ళీ దే కెన్ కమ్ బ్యాక్ అన్నట్టు. ఎందువల్ల అట్లాంటి టైమ్స్లో చాలా ఎక్కువ మంది భక్తులు రకరకాల స్థితుల్లో ఉన్న వాళ్ళు వచ్చేది. వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చేదానికి, వాళ్ళ పాపనాశనానికి, దానికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ రేడియేట్ చేసే నేచర్ ఆ టైంలో ఉండేది. అందుకనే పండగల్లో ఉన్నప్పుడు అదొక ప్రత్యేకత, స్వామి ఒంటరిగా ఉన్నప్పుడు అదొక ప్రత్యేకత, సాధారణ దర్శనం ఇస్తే అది ఇంకో రకమైన ప్రత్యేకత. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎవరెవరికి ఎంతెంత ఏ టైంలో ఎనర్జీ భరించగలుగుతారో అంతే ఇచ్చే ఒక ప్రక్రియ భగవంతుల్లో ఉంటుంది. అందువల్ల ఆయన అనుగ్రహం పొందకుండా మనం పొందే ప్రయత్నం చేసేటట్టయితే నువ్వు చెప్పినట్టుగా అట్లాంటి జ్వరాలు, ఇబ్బందులు కలగచ్చు. ఎందుకంటే వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దట్ ఎనర్జీ. ఆయన అనుగ్రహం ఇచ్చేటట్టు ఏమవుతుంది, హీ విల్ మేక్ అస్ రెడీ, దెన్ విల్ రిసీవ్ ఇట్. అయినా ఇప్పుడు డైరెక్ట్ లేదు, ఇప్పుడు కళల స్వామి, ఇప్పుడు స్వామి కళ్ళల్లో వస్తారంటే అది నిజమే కదా. అప్పుడు ముట్టుకుంటారు, ఆయన తన్నోడ ఎనర్జీ తగ్గించి మనం ముట్టుకుంటే అన్ని చేస్తారా స్వామి? ఆయన స్వామి మనని ముట్టుకునే అవకాశం మనకి ఇచ్చేంత ఎనర్జీ లెవెల్లో పర్మిట్ చేస్తారు. స్టిల్ ఎంత మనం భరించగలుగుతామో అంత శక్తి మనకిచ్చి మన్ని ప్యూరిఫై చేస్తారు. నాకు కళలో వచ్చినారు, ఆలింగనం కూడా హనుమాన్ రామర్కి అట్లా చేస్తున్నారు సాయిరామ్.
అని పాద నమస్కారం 3 సార్లు ఇచ్చినారు. అందుకే నాకు అదృష్టం ఇది అది స్వామి తగ్గించి నన్న లెవెల్ తగ్గించి అట్లే చేసినారా సాయిరామ్. థ్యాంక్ యూ సో మనకి మచ్. మనకి ఎంత వరకు అవసరమో అంత ఇస్తారు. సపోజ్ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తే, ఇప్పుడు సపోజ్ బల్బులోకి ఎలక్ట్రిసిటీ పంపిస్తున్నాం, బల్బు వెలుగుతోంది. బల్బు వెలగడానికి కారణం ఏమిటి? జస్ట్ రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అందులోకి పోయింది కాబట్టి. సపోజ్ హైయెస్ట్ ఎనర్జీ పోతే బల్బు ఫ్యూజ్ ఆఫ్ అయిపోతుంది కదా. అవును. అట్లా మనం ఫ్యూజ్ ఆఫ్ అయి మనకి అనుగ్రహం ఇచ్చేదానికి స్వామి వచ్చి మన చంపేదానికి కాదు కదా ఆయన వచ్చింది. సపోజ్ ఎవరికి ఎంత లెవెల్ అనుగ్రహించాలి ఆ వాళ్ళకి అంత లెవెల్లో వాళ్ళని అనుగ్రహిస్తూ అందరినీ అనుగ్రహించేది ఒకటే స్వామి. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. సపోజ్ ఒక ఋషిని అనుగ్రహిస్తున్నారు, ఇదే స్వామి ఒక ఋషిని అనుగ్రహించారు హిమాలయ పర్వతాల్లో. కొండ గుహలోకి ప్రత్యేకం పోయి, ఆ కొండ గుహలోకి ప్రత్యేకం పోయినప్పుడు సూర్యుడు వెలుతురు ఏ మాదిరిగా వస్తుందో గుహలోంచి ఆ మాదిరిగా జ్యోతిర్మయ రూపంలో అన్ని బయటకు వచ్చింది. బయట వాళ్ళు చూశారు, ఆ ఋషికి ఏం కాలేదు. అంటే ఆ ఋషి యొక్క లెవెల్ ఏమిటి? ఈయన సూర్యుడిలాగా దర్శనం ఇచ్చినా తట్టుకునే స్థితి ఉన్నది కాబట్టి అతనికి ఆ సూర్యుడి లెవెల్లో దర్శనం ఇచ్చారు. సిన్స్ ఇన్ఫినిటీ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఎవరెవరు ఏ ఎనర్జీ తట్టుకోగలుగుతారో వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్లో వాళ్ళకి అనుగ్రహించే శక్తి భగవంతుడికి ఉంటుంది. Thank you so much, Saina. We are very much blessed to be in this group, MLN sir. Because of the group only, we are able to understand everything. పిల్లలు ఏమేమో క్వశ్చన్ అడుగుతారు, మడి అంటే ఏమి, ఇదేంటి చేస్తారు, అదన్నీ సమాధానం చాలా ఈజీగా ఉంటుంది. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ సార్. గురువు గారు సాయిరామ్. సాయిరామ్ గారికి మా అధినేత దంపతుల తరఫున, మా అందరి తరఫున ఇవాళ మీరు ఒక కోరిక కోరితే మా వాళ్ళు మీరు 4 కోరికలు అదనంగా చేర్చి చెప్పారు. అద్భుతంగా ఉన్నాయి. మా సరస్వతి గారు కానీ, లలిత సుబ్రహ్మణ్యం గారు. కోటేశ్వరరావు సార్ ఇట్లా మాట్లాడుతుంటే ఎన్ని రోజులు మాట్లాడతారు అసలు? ఇది అనంతం సార్, ఇది అనంతం ఈ సబ్జెక్టు. ఈ రోజు మంచి మధురమైనటువంటి భావాలు తెలియజేసి, అంటే అడిగితే ఒకటే చెప్పేవారు, మీరు అడగకపోతే ఇంకా ఇవాళ 4 చేర్చి చెప్పారు. ఒక క్వశ్చన్ ద్వారా 4 ప్రశ్నలు, ఒక ప్రశ్న వేస్తే 4 సమాధానాలు ఇవాళ మేము పొందాం. చాలా దివ్యానుభూతి మేము పొందాం సార్. మళ్ళా 20వ తారీఖున మంచి మంచి విషయాలతోటి మీరు దయచేసి గురువు గారు అవతరణ మహోత్సవం, దీపావళి, రుద్రం ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఆనాడు ముఖ్య అతిథిగా మాకు ప్రసాదం అందించాలని కోరుకుంటూ